హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇడ్లీలోకి చట్నీ సాంబార్ కామన్గా తింటూనే ఉంటాం. పప్పుచారు ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను పప్పుచారు ఎలా చేస్తానో చూడండి. కుక్కర్లోకి 2 గ్లాసుల కందిపప్పును తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని సరిపడా వాటర్ని పోసుకోండి. ఇప్పుడు అందులోనే 1/2 స్పూన్ పసుపు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత స్మాషర్తో పప్పుని స్మాష్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. అందులోనే చింతపండు రసం, సరిపడా వాటర్ని పోసుకోండి. తర్వాత పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత పప్పుచారుని పోసుకొని 5 నిమిషాలు మరగనివ్వండి. అంతే, పప్పుచారు రెడీ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి.